అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పిల్లలను చంపిన తల్లి, భర్తతో గొడవలే కారణం. మృతుల్లో 2 నెలల చిన్నారి. సంగారెడ్డిలో ఘోర ఘటన. రోదిస్తున్న కుటుంబ సభ్యులు. తొలి వెలుగు. హైదరాబాద్. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలను కొందరు కడతేర్చుతున్నారు. నిమిషాల సుఖం కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని హత్య చేయడానికి వెనుకాడటం లేదు. ఇంకొందరు తీవ్రమైన కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల తమ పిల్లల్ని చంపి ఆ తర్వాత తాము ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విషాదకరమైన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటిదే తాజాగా మరొక ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో చోటు చేసుకుంది. ఓ తల్లి తన 2 చిన్నారులను కడతేర్చింది. మృతుల్లో 2 నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. నిజాంపేటకు చెందిన సంగమేష్తో ఓ మహిళకు 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే ఈ మధ్య వీరి మధ్య కొన్ని కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది. నెల క్రితమే సంగమేష్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత సంగమేష్ తన భార్య పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజే తల్లి, 2 పిల్లలు తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించడంతో అంతా తల్లడిల్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు రోదిస్తూ దారుణానికి కారణాలు భర్త గొడవలే అని ఆరోపిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ గొడవలు, మానసిక ఒత్తిడి ఎక్కువైతే వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి. హింసాత్మక నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలు, కుటుంబ సభ్యుల భద్రత కోసం రెగ్యులర్గా మాట్లాడుకోండి. మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ 104 సంప్రదించండి. గొడవలు ఎక్కువైతే పెద్దల సహాయం తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. పిల్లలతో బయటకు వెళ్లేటప్పుడు లొకేషన్ షేర్ చేయండి. అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే సహాయం అడగండి. మానసిక ఒత్తిడి ఉన్నవారు సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు 104కు కాల్ చేయండి.